నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విభజన అయినాక మనకున్న 13 జిల్లాలని 12 జిల్లాలు 28 చేసి ఒక్క పలాస జిల్లాని మాత్రం ప్రకటించి తప్పించారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా నిరాశకు గురి అయ్యారు. ఈరోజు పలాస జిల్లా అయితే యువతకి విపరీతమైనటువంటి అవకాశాలు 4-5 మా జిల్లా కూడా అయితే 4-5 కంపెనీలు వచ్చే అవకాశం ఉంది. అటువంటి ఈరోజు 12 జిల్లాలు 28 చేశారు. ప్రతి జిల్లాను 2-3 జిల్లాలు చేశారు. సంతోషం, చాలా మంచి కార్యక్రమం. కానీ ఈరోజు మా పలాస జిల్లాను ప్రకటించి తప్పించేశారు. మేమేం తప్పు చేశాం? ఈరోజు మూసధార జలాలు ఉదాహరణకి ఇచ్చాపురంకి వెళ్ళాలంటే టెక్కలి వరకు చాలిపోతున్నాయి. ఈరోజు టెక్కలి దాటి టెక్కలి వరకు కూడా రాలేని పరిస్థితి. సంతబొమ్మాలి, కోటబొమ్మాలి, నందిగాం, టెక్కలి, వజ్రకొత్తూరు, పలాస మండలం, మందసర మండలం, మెలియాపుట్టి మండలం, ఈచాపురం, కంచిలి కమిటీ వరకు వెళ్ళట్లేదు. మూసధార నీరు రావాలంటే మాకు నిధులు లేవు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మూసధార నీరు మాకు తీరని కళ. అది ఒక రైతులకి ఈరోజు ఒక్క చుక్క నీరు కూడా రాని దౌర్భాగ్యమైన పరిస్థితులు మేము. అదే మాకు జిల్లా అయితే మూసధార నీరు కోసం మాకు వచ్చిన ఫండింగ్స్తో ఆ కాలువలు అద్భుతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా అంటారు. ప్రతి ఒక్కరు శ్రీకాకుళం జిల్లా డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. ఏం చేశారు మా జిల్లా? ఎంత దారుణంగా వెనక నెట్టివేయగలిగారు. 12 జిల్లాలు 28 చేశారే, మా జిల్లాని ఎందుకు ఆపారు? దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. తక్షణమే పలాస జిల్లాను ప్రకటించాలని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను.